హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలతో కలకలలాడుతుందని చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు, తేనె శుక్రవారం సమర్పిస్తారు. మరి శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం ఎంతో శుభప్రదమైన రోజు. శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలతో కలకలలాడుతుంది, అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయనే విశ్వాసం. అసలు ఎలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం మొదటగా ఇంటి ముంగిట ముగ్గులు వేయాలి. శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులను తప్పనిసరిగా వేయాలి. ముగ్గు మధ్య భాగంలో పసుపు కుంకుమ ఉంచాలి. రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దితే ఇంకా మంచిది. శుక్రవారం గడప పూజ చేయాలి. మనం మొదటగా ముగ్గు వేసిన తర్వాత గడపకి పూజ చేసుకొని అలంకరించుకోవాలి. శుక్రవారం రోజు మన ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి ముందుగా పసుపు పూయాలి. అనంతరం కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి గడపకు రెండు వైపులా పువ్వులను ఉంచాలి. ఈ విధంగా చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా పరిశుభ్రతే దైవత్వం అంటారు. లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇల్లు ఇలా ఉండాల్సిందే. మనం ఎప్పుడైనా మనకు ఉన్నంతలో ఇంట్లోని వస్తువులు చిందరవందరగా లేకుండా చక్కగా సర్దుకోవాలి. ఇల్లంతా వస్తువులతో దుమ్ము నిండి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఇంట్లో పగిలిపోయిన, పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవన్నీ దరిద్రానికి చిహ్నాలు. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత దైవత్వం అని తెలుసుకోవాలి. ఇంట్లో బూజులు ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఉండాలి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పూజా మందిరాన్ని ఇలా తీర్చిదిద్దుకుంటే ఐశ్వర్య ప్రాప్తి వస్తుంది. కొందరు విశాలంగా శుభ్రంగా ఉంటుంది, కొందరి పూజా గది కానీ పూజా మందిరాన్ని శుభ్రం చేయడంలో చాలా అశ్రద్ధ చూపిస్తారు. కొందరి ఇల్లు విశాలంగా ఉంటుంది కానీ పూజా మందిరాన్ని మాత్రం చిన్నగా కట్టించుకుంటారు. రోజు ఏదో కొన్ని నిమిషాలే కదా అక్కడ ఉండేది అని నిర్లక్ష్యం. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పూజా మందిరమును కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మనం నివసించే ఇంటిని అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మరి దేవుని ఇంటిని ఇంకెంత శుభ్రంగా చూసుకోవాలి కదా. అందుకే పూజా మందిరంలో అక్కర్లేని పుస్తకాలు, ఇతర వస్తువులు పెట్టకుండా మీ సంప్రదాయాన్ని అనుసరించి దేవుని విగ్రహాలను కానీ పటాలను కానీ అమర్చుకోవాలి. శుక్రవారం లక్ష్మీ పూజా విధానంలో పూజా మందిరంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పీటపై లక్ష్మీదేవి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంచి ఇప్పుడు అమ్మగారికి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి. అయితే ఆవు నేతితో దీపం సకల ఐశ్వర్యకారకం. దీపారాధన కోసం వెండి కుందులు కానీ, ఇత్తడి కుందులు కానీ, మట్టి ప్రమిదలు కానీ తీసుకొని అందులో మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి 2 కానీ 5 కానీ ఒత్తులు వేసి ప్రమిద నిండుగా ఆవి నేతిని పోసి దీపారాధన చేయాలి. వెలిగించిన దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించి శుక్రవారం ఇంట్లో ధూపం వేస్తే దృష్టి దోషాలు పోతాయి కాబట్టి ధూపం వేస్తే మంచిది. వీలు కాని వారు అగరబత్తీలు వెలిగించినా సరిపోతుంది. లక్ష్మీ అష్టోత్తర నామావళి కానీ సహస్రనామావళి కానీ సమయానుసారం చదువుకోవాలి. చివరగా కొబ్బరికాయ పళ్ళు ప్రసాదంగా అమ్మవారికి నివేదించాలి. శుక్రవారం లక్ష్మీదేవినికి ఇష్టమైన నివేదన ఏది అంటే
మనము లక్ష్మీదేవికి చిన్న పాత్రలో పచ్చి పాలు, తేనె, పచ్చకర్పూరం, యాలకులు వంటివి సమర్పిస్తే అమ్మవారు సంతుష్టులు అవుతారట. ఎందుకంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలన్నా, సువాసనలన్నా ఎంతో ఇష్టం. చివరగా కర్పూర నీరాజనం సమర్పించి నమస్కరించుకోవాలి. ఇలా నియమానుసారంగా 5 కానీ 9 కానీ శుక్రవారాలు చేశామంటే దారిద్ర్య బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు కావడం తథ్యం. ఈరోజు ఈ వీడియో ఇదండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే వినండి. అందరికీ ధన్యవాదాలు.